హాయ్ హలో ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఈ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. సో, అదేంటంటే వర్బ్. అసలు వర్బ్ అంటే ఏంటంటే ఏదైనా పనిని వర్బ్ అని చెప్పేసి ఇంగ్లీష్‌లో అంటాం. సో, ఈ వర్బ్స్ నేర్చుకోవటం ద్వారా మీరు ఇంగ్లీష్ అనేది అనర్గళంగా మాట్లాడగలరు. కానీ మీకు డౌట్ రావచ్చు. వర్బ్స్ నేర్చుకోవటం వల్ల ఇంగ్లీష్ అనేది ఎలా మాట్లాడాలి అని చెప్పేసి. సో, మన ఇంగ్లీష్‌లో సబ్జెక్ట్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ ఏవైనా చాలా సింపుల్‌గా నేర్చుకోవచ్చు. కానీ మనకి ఎన్ని పదాలైతే తెలుస్తాదో అంత ఎక్కువ ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడగలం. సో, ఆ పదాలని మనం వర్బ్స్ అని చెప్పేసి అంటాం. ఈ వీడియోలో మనం కంటిన్యూగా డైలీ మనం ఉపయోగించే ఒక 100 వర్బ్స్ అనేవి నేను దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. సో, ఇక్కడ చూడండి. వర్బ్ బీ అంటే ఉండు అని చెప్పేసి, హ్యావ్ అంటే కలిగి ఉండుట, డూ అంటే చెయ్యి, సే అంటే చెప్పు అని చెప్పేసి, గో అంటే వెళ్ళు, కమ్ అంటే రా అని చెప్పేసి, గెట్ అంటే పొందు, మేక్ అంటే తయారు చేయటం, నో అంటే తెలుసు అని చెప్పేసి, థింక్ అంటే ఆలోచించు అని చెప్పేసి. సో, ఈ వర్బ్స్‌ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా మనం ఒక 20 వర్బ్స్ తీసుకొని వాటి ద్వారా సెంటెన్సెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో, టేక్ అంటే తీసుకో అని చెప్పేసి, గివ్ అంటే ఇవ్వు, సీ అంటే చూడు అని చెప్పి, లుక్ అన్నా సరే చూడు అని, వాచ్ అంటే గమనించు లేదా చూడటం అని కూడా వస్తుంది. హియర్ అంటే వినుట, లిజన్ అంటే శ్రద్ధగా వినటం, స్పీక్ మాట్లాడుట, టాక్ అన్న మాట్లాడుతాను వస్తుంది. టెల్ అంటే చెప్పు అని. సో, ఇప్పటి వరకు మీకు 20 వర్బ్స్ అనేవి చెప్పాను కదా! వీటిని మనం సెంటెన్సెస్‌గా ఎట్లా కన్వర్ట్ చేయాలి చూద్దాం. సో, ఇక్కడ చూడండి. ఫస్ట్ బీ అని చెప్పాం. బీ హ్యాపీ అంటే సంతోషంగా ఉండు అని చెప్పేసి. చూసారు కదా! ఒక సెంటెన్స్ అనేది ఫార్మ్ అయిపోయింది. సో, అలాగే హ్యావ్ అంటే కలిగి ఉండడం అన్నాం కదా! ఐ హ్యావ్ ఎ కార్. నా దగ్గర ఒక కార్ అనేది ఉంది. దీంట్లో సెంటెన్సెస్‌లో ఏదైనా సరే వర్బ్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో, అందుకని మనం ఎక్కువ వర్బ్స్ నేర్చుకోవడం ద్వారా ఎక్కువగా ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడగలం. సో, డూ అంటే చెయ్యి అని చెప్పేసి అన్నా కదా! సో, ఐ డూ మై వర్క్ ఎవ్రీ డే. సో, నేను ప్రతిరోజు నా పని అనేది చేస్తానని చెప్పేసి. సే అని చెప్పేసి అన్నాం కదా! సేకి ఎగ్జాంపుల్. ప్లీజ్ సే ఇట్ అగైన్. దయచేసి మళ్ళీ చెప్పండి అని చెప్పేసి. గో అంటే వెళ్ళటం అని చెప్పేసి అన్నా కదా! ఐ గో టు వర్క్ అట్ 8:00. నేను 8 గంటలకు పనికి వెళతానని చెప్పేసి. కమ్ అంటే రా అని అర్థం. ప్లీజ్ కమ్ హియర్. దయచేసి ఇక్కడికి రండి. సో, మీకు వర్బ్స్ తెలియడం ద్వారా సెంటెన్సెస్ అనేది చాలా సింపుల్‌గా మీరు క్రియేట్ చేయగలరు. సో, ఐ గెట్ అప్ అట్ 6 AM. నేను ఉదయం 6 గంటలకి లేస్తానని చెప్పేసి. మేక్ అంటే చెయ్యటం. షీ మేక్స్ టీ ఎవ్రీ మార్నింగ్. ఆమె ప్రతి ఉదయం టీ అనేది తయారు చేస్తుంది అని చెప్పేసి. సో, మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ మన యొక్క బుక్ అనేది ఇప్పుడు ప్రైస్ తగ్గించి 99కి అవైలబుల్‌గా ఉంది. అది కూడా పీడీఎఫ్. మీకు ఆ బుక్ యొక్క లింక్ కావాలంటే ఎలా పొందాలో స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఆ బుక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, దాంట్లో ఆల్మోస్ట్ ఒక 400 వర్బ్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా సెంటెన్సెస్ కూడా దాంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. సో, నో అంటే తెలుసుకొనుట. సో, ఐ నో ద ఆన్సర్. నాకు సమాధానం తెలుసు అని చెప్పేసి. థింక్ అంటే ఆలోచించడం. ఐ థింక్ హి ఈస్ రైట్. నేను అనుకుంటున్నాను అతను రైట్ అని చెప్పేసి. సో, ఈ విధంగా మనం అనేది సెంటెన్సెస్‌ని ఈజీగా వర్బ్స్ ఉపయోగించి క్రియేట్ చేయొచ్చు. సో, ముందుగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వర్బ్స్ మీద. మీరు ఎన్ని పదాలైతే నేర్చుకుంటారో అంత ఎక్కువ సెంటెన్సెస్‌ని మీరు క్రియేట్ చేయగలరు. సో, ఇక్కడ చూడండి. ఆస్క్ అంటే అడుగుట, ఆన్సర్ సమాధానం చెప్పు, కాల్ పిలుచుట, మీట్ కలువు, హెల్ప్ సహాయం చెయ్యు, వర్క్ అంటే పని, స్టార్ట్ అంటే ప్రారంభించుట, ఫినిష్ అంటే ముగించుట, స్టాప్ అంటే ఆపుట, వెయిట్ అంటే వేచి ఉంచుట. సో, ఈ 100 వర్బ్స్ యొక్క లింక్ మీకు కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. వీటిని నేను మీకు కామెంట్స్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో, అలాగే సిట్ కూర్చొనుట, స్టాండ్ నిలబడు, వాక్ నడువుట, రన్ పరిగెత్తుట, డ్రైవ్ అంటే వాహనం నడుపుట, రైడ్ ప్రయాణించుట, ఓపెన్ తెరుచుట, క్లోజ్ మూసివేయటం, టర్న్ తిప్పుట, బ్రింగ్ తీసుకురావటం. సో, క్యారీ మోయటం, సెండ్ పంపించుట, రిసీవ్ స్వీకరించుట, బై కొనటం, సెల్ అంటే అమ్మటం, పే చెల్లించుట, స్పెండ్ అంటే ఖర్చు చేయటం, సేవ్ అంటే దాచటం, యూజ్ అంటే వాడటం, నీడ్ అంటే అవసరం పడు. సో, వాంట్ అంటే కావాలి అని చెప్పేసి, లైక్ ఇష్టపడుట, లవ్ అంటే ప్రేమించుట,
ఎంజాయ్ ఆస్వాదించుట, చూస్ ఎంచుకొనుట, ఫైండ్ కనుగొనుట, లాస్ పోగొట్టుకొనుట, కీప్ ఉంచుట, లీవ్ వదిలివేయుట, స్టే అంటే ఉండటం. సో అలాగే లివ్ అంటే జీవించటం, స్లీప్ నిద్రపోవటం, వేక్ మేల్కొనుట, ఈట్ తినటం, డ్రింక్ తాగటం, కుక్ వంట చేయుట, వాష్ కడగటం, క్లీన్ శుభ్రం చేయుట, వేర్ ధరించుట, చేంజ్ అంటే మార్చటం, కట్ అంటే కోయటం, బ్రేక్ పగలగొట్టుట, ఫిక్స్ బాగు చేయుట, బిల్డ్ నిర్మించుట, మూవ్ కదలు, హోల్డ్ పట్టుకొనుట, పుష్ నెట్టుట, పుల్ లాగుట, లిఫ్ట్ ఎత్తుకొనుట, డ్రాప్ వదిలివేయుట. త్రో అంటే విసరటం, క్యాచ్ అంటే పట్టుకొనటం, టచ్ అంటే తాకటం, ఫీల్ అనుభూతి, షో అంటే చూపించటం, హైడ్ అంటే దాచటం, రీడ్ అంటే చదవటం, రైట్ అంటే రాయుట, లర్న్ నేర్చుకునుట, టీచ్ అంటే బోధించటం, స్టడీ అభ్యసించుట, ప్రాక్టీస్ సాధన చేయుట, రిమెంబర్ గుర్తుంచుకొనుట, ఫోగట్ మర్చిపోవటం, అండర్స్టాండ్ అర్థం చేసుకొనుట, ఎక్స్ప్లెయిన్ వివరించుట, రిపీట్ మళ్ళీ చెప్పటం, చెక్ అంటే తనిఖీ చేయుట, కౌంట్ లెక్కించుట, మెజర్ అంటే కొలువుట. సో ఈ విధంగా మీకు 100 వర్బ్స్, వీటిని మనం రెగ్యులర్గా ప్రతిరోజు ఉపయోగించే 100 వర్బ్స్. వీటి యొక్క లింక్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి లింక్ అని చెప్పేసి, వీటి యొక్క లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మన వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో అనేది షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.